కానీ యాక్చువల్‌గా బీజేపీ, కాంగ్రెస్ టార్గెట్ గదా! ఎప్పుడైనా కూడా బీజేపీకి కాంగ్రెస్ టార్గెట్, కాంగ్రెస్‌కి బీజేపీ టార్గెట్. బీజేపీకి కాంగ్రెస్ టార్గెట్ మన రాష్ట్రంలో కాదు. మన రాష్ట్రంలో బీజేపీకి బీఆర్ఎస్ఏ టార్గెట్. హ్మ్. ఎందుకు కాదంటే బీజేపీ మానసికంగా ఇవాళ చంద్రబాబు నాయుడు డైరెక్షన్‌లో రేవంత్ రెడ్డి గారు ఉంటున్నారు. హ్మ్. కాబట్టి బీజేపీకి ఆయన శత్రువేం కాదు. ఆయన హ్మ్. అవసరానికి పనికొచ్చే మిత్రుడు. హ్మ్. బీజేపీతో కూడా రేవంత్ రెడ్డి అట్లాంటి సంబంధాలే కావాలనుకుంటున్నాడు. ఎందుకంటే రేపు కాంగ్రెస్‌లో మొదటి నుంచి ముఖ్యమంత్రులను మార్చే అలవాటు ఉంటది. దానికి కారణం ఏందంటే వర్గాలు ఉండడం. సో, ఇక్కడ కూడా ఈ 65 మంది ఎవరైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారో వీళ్ళందరూ రేవంత్ రెడ్డి వర్గమే కాదు. హ్మ్. ఇందులో 3, 4 వర్గాలున్నాయి. ఏ వర్గం ఎప్పుడు డామినేట్ చేస్తదో తెలవదు. ఎప్పుడు అధిష్టానాన్ని ఒప్పించి ఈయనను పదవిలోంచి లాగేస్తారో తెలవదు. కాబట్టి ఆయనే 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండాలనుకున్నాడు. హ్మ్. కాబట్టి రేపు అవసరమైతే బీజేపీ సపోర్ట్‌తో కూడా ఆయన కొనసాగవచ్చు.